ఓం ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చాలా వరకు వెల్లుల్లి లవంగకి చాలా పవర్ ఉంది. అవును. మెయిన్ ఇది మెయిల్ సెక్షువల్ హెల్త్ ని చాలా Yes. ఇంక్రీజ్ చేస్తుంది అని అవును. చెప్పేసి అంటా ఉన్నారు. నిజమేనా అండి అది అసలు? 100% నిజమండి. ఓకే కాకపోతే మళ్ళీ దానికి కండిషన్స్ అప్లై. ఓకే ఓకే. అంటే బేసిక్గా వెల్లుల్లి యొక్క గుణం ఏంటంటే దీంట్లో ఎలిసిల్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే బ్లడ్ వెసల్స్ని ఫ్రీ చేసి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది అనమాట. ఓకే. అంటే మన పూర్వీకులు చెప్పారు ఏంటంటే మన వంటిల్లే మెడికల్ షాప్ అని చెప్పారు. ఓకే. సో దీన్ని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో కొంచెం కచ్చపిచ్చ దంచేసి కొంచెం తేనె కలుపుకొని తినడం వల్ల బూస్ట్ అవుతుంది, అంటే బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. కానీ మిగతావన్నీ సక్రమంగా ఉన్నాయా అంటే విటమిన్ డెఫిషియన్సీ లేకుండా ఉండి, నర్వ్ వీక్నెస్ లేకుండా ఉండి, టెస్టోస్టిరాన్ ప్రాపర్ ప్రొడక్షన్ ఉండి, ప్రాపర్ స్లీప్ ఉండి, స్ట్రెస్ లేకుండా ఉంటే ఈ పని చేస్తాయి అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉందంటే 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉన్నాయి, 6 సబ్జెక్టులు ఉన్నాయి, రైట్? మా వాడు ఇంగ్లీష్లో వీక్ అంటాం. అంటే ఇంగ్లీష్లో వీక్ అంటే మీరు మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో అన్నిట్లో బాగుండి ఒక ఇంగ్లీష్ వీక్ అంటే ఒక ట్యూషన్ పెట్టించేస్తే దాటిస్తాడు. అలా కాదు కదా, మ్యాథ్స్లో వీకే, సైన్స్లో వీకే, అన్నిట్లో వీక్ అన్నప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేయలేము అనమాట. టోటల్ అంటే మన ఫుడ్ బాగాలేదు, మన లైఫ్ స్టైల్ బాగాలేదు, ఓకే, మన వర్క్ కల్చర్ బాగాలేదు. అర్ధరాత్రి 12కి ఫోన్ చేసి ఏమైంది సేల్స్ ఏమైంది అని చెప్పి మేనేజర్ ఫోన్ చేస్తాడు. పాపం ఇంకా వాడికి ఆ నిద్ర ఉండదు, ఏముండదు. ఇంకా నిద్ర లేకపోతే ఏం చేస్తాడు వాడు? ఓకే. సో ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాబ్లం ఎరేజ్ అయ్యింది అనే విషయం గమనించాలి. అంటే ఈవెన్ మీకు వచ్చిన డౌట్ మన వ్యూవర్స్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అంటే ఈ వెల్లుల్లి లవంగా చాలా మంచి పాపులర్ అయిపోతా. చాలా అడగడానికి కూడా నాకు నిజంగా దీంట్లో అంత సైంటిఫిక్ అంటే ఉంది. ఓకే, ఇదేంటంటే నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎన్లార్జిన్స్, తర్వాత ఆక్సిటోసిన్స్ ఇవన్నీ ఉంటుంది సైంటిఫిక్ గా, ఓకే. కానీ అదొక్కటే తీసుకుంటూ ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చా అనేది క్వశ్చన్ మార్క్. అంటే గతంలో చాలా మంది క్లయింట్స్ పర్సనల్గా వచ్చి విజిట్ చేశారు, విజిట్ చేసి చెప్పారు కూడా నాతో, సార్ మాకు ఇలా సంవత్సరాల తర్వాత ప్రాబ్లం ఉంది సార్, 6 months నుంచి మేము ఇది వాడుతున్నాం సార్ అని కూడా చెప్పారు అనమాట. నేను వాళ్ళకు కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. నాయన నీకు వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్కి 6 దగ్గర చిల్లులు పడ్డాయి. సో 6 దగ్గర నుంచి నీళ్ళు పోతున్నాయి, నువ్వేం చేస్తున్నావు? ఒకే చిల్లు పట్టుకొని క్లోజ్ చేస్తున్నావు, ట్యాంక్లో నీళ్ళు ఉండట్లేదు అంటున్నావు. సో అలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ ప్రాబ్లం ఎరేజ్ అయింది. దాని సొల్యూషన్ గురించే మనం ఇక్కడ దివ్య ఔషధం లాంటి ఈ కిట్ తయారు చేసాం అనమాట. సో ఈ కిట్ లో ఏంటంటే, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ ప్రాపర్ గా లేదనుకోండి, ఈ హానిస్టిక్ షిలాజిత్ ఏదైతుందో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ వల్ల వచ్చింది అనుకోండి, ఈ ప్రోటీన్ సప్లిమెంట్ అంటే మాంక్ ఫ్రూట్తో తయారు చేసిన ప్రోటీన్ సప్లిమెంట్ యూజ్ అవుతుంది. అలాగే విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టయితే ఈ సప్లిమెంట్ యూజ్ అవుతుంది. అలాగే నర్వ్ వీక్నెస్ ఉంటే కనుక ఈ సప్లిమెంట్ యూజ్ అవుతుంది. లేదా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ గ్రీన్ టీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే వాళ్ళు కలవడానికి ముందు ఈ అంగానికి కనుక ఈ క్రీమ్ అప్లై చేసినట్టయితే బ్లడ్ ఫ్లో పెరిగి నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి స్టిమ్యులేషన్ అవ్వడం వల్ల, ఎక్కువ బ్లడ్ ఫ్లో జరగడం వల్ల ఒడిగన్సే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సమస్యలన్నీ కూడా ఈజీగా బయటపడవచ్చు అనమాట. సో ఓకే, మీరు అన్నట్టుగా ఒకవేళ కనుక ఓన్లీ బ్లడ్ ఫ్లో ప్రాబ్లం అయ్యి, ఓకే, రైట్, మిగతా అన్ని సవ్యంగా ఉంటే మీరు అంటగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బట్ మనం ఉన్న లైఫ్ స్టైల్లో, మనం చేస్తున్న పనులలో, మన స్ట్రెస్ఫుల్ లైఫ్లో అదొకటే కాదు. కాబట్టి అందుకే మన వ్యూవర్స్ అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే దివ్య ఔషధమైన 360 degrees సొల్యూషన్ అనే ఈ కిట్ అనేది బెస్ట్ సొల్యూషన్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు అంటే ఇది కూడా ఒక మ్యాజిక్ లాగా ఉంటుందా మీ కిట్ వాడితే? అంటే ఇది వాడిన వెంటనే రెస్పాన్స్ వచ్చే విధంగా ఉంటుందా, లేదంటే ఏమైనా టైం తీసుకుంటుందా? చాలా మంది అలా అపోహలో ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే మీరన్నట్టే కాకుండా అట్లీస్ట్ 1 monthలో మాకు రిజల్ట్ రాకపోతుందా అని చెప్పి వాళ్ళు కిట్ తీసుకుంటారు. అందుకే వ్యూవర్స్ అందరికీ కూడా అవేర్నెస్ చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 4 to 6 months, మినిమం 4 to 6 months కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ మీరు కిట్ వాడగలిగితేనే కిట్ స్టార్ట్ చేయండి. ఇందాక నవీన్ గారు అడిగినట్టుగా ఏదో మ్యాజిక్స్ ఉంటాయి, స్విచ్ చేయగానే బలి వెలుగుతుంది, స్విచ్ చేయగానే ఏసీ వస్తుంది, రూమ్ చల్లగైపోతుంది, అటువంటి అపోహలు ఉంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. దయచేసి మీరు కిట్ తీసుకోకపోవడం బెటర్. ఓకే, అట్లీస్ట్ ఒక 4 months, అంటే 4 monthsలో వాళ్ళు రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాబట్టి ఫస్ట్ మంత్ కి, సెకండ్ మంత్ కి, థర్డ్ మంత్ కి వాళ్ళకి ఆ డిఫరెన్స్ కనపడుతుంది. 100% కనబడుతుంది. ఇది వర్క్ అవుతుంది అన్నట్టు వాళ్ళ బాడీ కన్నా 100% కనబడుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ రిజల్ట్స్ అంటే మళ్ళీ మీరు వేరే దృష్టిలో తీసుకోకూడదు. అంటే అంగస్తంభన సమస్య ఉంది కాబట్టి అక్కడ రిజల్ట్స్ వస్తాయని కాదు, దానికి బ్యాక్గ్రౌండ్ లో రీజన్స్ ఏవైతున్నాయో వాటిని రిపేర్ చేసుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ ప్రాపర్ గా లేకపోతే స్లీప్ ని సెట్ చేస్తుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ ని సెట్ చేస్తుంది, డైజెషన్ సెట్ చేస్తుంది. ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్క దాన్ని కవర్
కవర్ చేసుకుంటూ ఫైనల్గా ఒక 6 months వచ్చేసరికి వాళ్ళకి కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. దాదాపుగా 5 to 6 years వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఓకే. అంటే మనం 5 to 6 months వాడితే 5 to 6 years వరకు మళ్ళీ ప్రాబ్లం ఉండదు. ఓకే. అంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనిపించింది అన్నప్పుడు మళ్ళీ కావాలనుకుంటే అప్పుడు వాడుకోవచ్చు అంటే లేదు. అప్పుడు కూడా ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మళ్ళీ బ్యాక్ తీసుకొస్తే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే అసలు ప్రాబ్లం రాదనమాట. ఎస్. ఇది మొత్తానికి చాలా వరకు కూడా హోమ్ రెమెడీస్ అనేవి చాలా మంచిదే. అంటే అది సమస్య రానంత వరకు చాలా మంచిది. కానీ ఒక్కసారి సమస్య అనేది వచ్చిన తరువాత ఓన్లీ లవంగాలు, చెక్కలు, తర్వాత యాలకులు ఇవి తినే మాత్రమే దీనికి మనం రిపేర్ చేసుకోవచ్చు. సమస్య అనే కాకుండా సమస్య తీవ్రత, ఓకే. సమస్య తీవ్రత ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఎంత డ్యామేజ్ అయింది. ఎస్. అంటే దీనిని బేస్ చేసుకునే అవి వాడితే ఓకే. కానీ మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు అని నా అభిప్రాయం. ఓకే. ఎవరైనా సరే ఈ కిట్ అనేది ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మేము ఓం ప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత సార్ ఒపీనియన్ తీసుకొని మాకు ఏ కిట్ సూటబుల్ అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము కిట్ తీసుకుంటామంటే ఇదే నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఓం ప్రకాష్ గారితో అపాయింట్మెంట్ తీసుకొని సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.